ఎన్నికలు చివరి అంకానికి చేరాయి. రేపటితో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. ఈ 7వ విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, బీహార్ 8, బెంగాల్ 9, చండీగఢ్ 1, జార్ఖండ్ 3, ఒడిశాలో 6 లోక్సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు సైతం పోలింగ్ నిర్వహించనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 7వ విడతలో 10 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 5 కోట్లకు పైగా ఉంటే 4.8 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. 3.5 వేల మందికి పైగా థర్డ్ జెండర్లు కూడా ఓటు వేయబోతున్నారు. ఈ 7వ విడతలో పలువురు ముఖ్య నేతలు పోటీ చేస్తున్నారు. వారణాసి నుండి ప్రధాని మోదీ పోటీ చేస్తుండగా బారాముల్లా నుండి ఓమర్ అబ్దుల్లా, మండి నుండి కంగనా రనౌత్, గోరఖ్పూర్ నుండి నటుడు రవికిషన్, అమీర్పూర్ నుండి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గం నుండి మీసా భారతి పోటీలో ఉన్నారు. జూన్ 1న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు. ఇప్పటికే 6 విడతల్లో 486 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. 7వ విడత పోలింగ్ ముగిస్తే ఇక దేశవ్యాప్తంగా మొత్తం 8,360 మంది అభ్యర్థుల భవితవ్యం జూన్ 4న తేలిపోనుంది. ఈ సార్వత్రిక ఎన్నికలలో 751 రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయి. 2019తో పోలిస్తే 104% రాజకీయ పార్టీల సంఖ్య పెరిగింది. మొదటి విడత పోలింగ్లో 66.41%, రెండవ విడతలో 66.71%, మూడవ విడతలో 65.68% పోలింగ్ నమోదైంది. 4వ విడతలో 69%, 5వ విడతలో 62.20%, 6వ విడతలో 63.37% పోలింగ్ నమోదైంది. ఇక 7వ విడత ఎన్నికల పోలింగ్ పైనే అందరి దృష్టి ఉంది. ఇది పూర్తయితే జూన్ 4న ఫలితాలు ఒకేసారి వెలువడతాయి.